హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో 2 డేస్ నుంచి వీడియో అయితే పోస్ట్ చేయలేదండి. సో కొంచెం వర్క్ ఉండి పోస్ట్ చేయలేకపోయినాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్యాంగిల్ డిజైన్ మేకింగ్ అండి. సో ఇక్కడ నేను 2/4 సైజ్లో 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారుగా 3mm రౌండ్ కుందన్స్ తీసుకున్నానండి. సో ఒకటి వచ్చి మ్యాట్ ఫినిష్ గ్రీన్ కలర్ కుందన్స్, నెక్స్ట్ పింక్ కలర్ గ్లాసీ పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. 3mm కుందన్సే. నెక్స్ట్ స్టోన్ చైన్, ఆ తర్వాత 4mm సిరామిక్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి. సో ఇక్కడ వచ్చి మనం బ్యాంగిల్ వచ్చి మంచి గోల్డ్ బ్యాంగిల్ డిజైన్ బ్యాంగిల్ ఉంటాయి చూడండి, గోల్డ్వి. సో ఆ టైపు మనము మేక్ చేస్తున్నామండి. సో నేను పిక్ అయితే మీకు పెడతానండి సైడ్లో. సో సేమ్ ఆ డిజైన్ టైపే మనం ఇక్కడ బ్యాంగిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ముందుగా దానికి మనము ప్యాచెస్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ నేను 2 ప్రిపేర్ చేశాను, ఇంకోటి మీ ముందు చేస్తున్నాను చూడండి. సో ముందుగా OHP షీట్కి గ్లూ అప్లై చేసి మిడిల్లో 3mm రౌండ్ కుందని స్టిక్ చేసుకుంటున్నానండి. సో అది మ్యాట్ ఫినిష్. మీరు కావాలంటే గ్లాసీ కూడా యూస్ చేయొచ్చు, బట్ నా దగ్గర లేదు, అందుకు నేను మ్యాట్ ఫినిష్ యూస్ చేశాను. నెక్స్ట్ పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నానండి రౌండ్గా. సో వీడియోలో చూస్తున్నారుగా. సో వీడియోలో చూసి మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో నెక్స్ట్ వాటి చుట్టూ స్టోన్ చైన్ స్టిక్ చేసుకుంటున్నానండి. సో ఆల్రెడీ నేను దాని మెజర్మెంట్ బట్టి కట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ దాన్ని స్టిక్ చేసుకోవడం అండి. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, అడ్జస్ట్ చేసుకుంటే ఇలా స్టిక్ చేసుకునేసేయడమే. సో ఇక్కడ చూస్తున్నారుగా. సో ఇలా 3 ప్యాచెస్గా స్టిక్ చేసుకొని సో వాటిని కట్ చేసుకోవడం అండి, OHP షీట్ని. సో అలా కట్ చేసుకునేసి మనకి 3 ప్యాచెస్ వచ్చేస్తున్నాయండి. సో ఇప్పుడు బ్యాంగిల్కి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశానండి. సో మనం చేసుకుంటుంది గోల్డ్ బ్యాంగిల్ టైప్ కదండి, అందుకని నేను గోల్డ్ కలరే స్టిక్ చేసుకున్నా. సో ఇక్కడ నేను B7000 గ్లూ అప్లై చేస్తున్నానండి. సో కొంచెము ఈ ప్యాచెస్ బాగా స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారుగా 3 ప్యాచెస్ని ఇలా స్టిక్ చేసుకోవాలండి. సో మనం బ్యాంగిల్ మూవ్ చేస్తూ ఉంటాం కదండి, సో అందుకోసమని అవి జారిపోకుండా ఉండడానికి నేను ఆల్లిగేటర్ క్లిప్స్ని యూస్ చేస్తున్నాను. సో వాటిని ఇలా పెట్టేస్తే సో అవి కొంచెము జారిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయండి. సో మనం బ్యాంగిల్ మేకింగ్ చేసుకునేంత వరకు మనకి వాటితో ఏం డిస్టర్బెన్స్ ఉండదండి. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్కి నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసుకొని ఇక్కడ వచ్చి 4mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను సిరామిక్ కుందన్స్ని యూస్ చేస్తున్నా, గోల్డ్ సిరామిక్ కుందన్స్ అండి. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో మొత్తం బ్యాంగిల్ అంతా ఇలానే స్టిక్ చేసుకోవాలండి. సో పైన మీకు పిక్ చూస్తే తెలుస్తుందండి, సేమ్ ఆ పిక్లో ఉన్నట్టు నేను ఇలా డిజైన్ చేస్తున్నానండి. సో మనకి గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా సేమ్ అలానే ఉంటాయండి, ఏమి తేడా ఏమి ఉండదండి. సో చూసారుగా. సో ప్రతిదానికి మనము గోల్డ్ కొనలేం కదండి, సో ఇలా మేక్ చేసుకోవచ్చండి సింపుల్గా. సో ఇక్కడ చూస్తున్నారుగా, నేను ఆల్రెడీ మొత్తం అంతా స్టిక్ చేసేసానండి. సో ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసేసాను. సో ఇప్పుడు ఈ ఆల్లిగేటర్ క్లిప్స్ని రిమూవ్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారుగా వీడియోలో. సో ఎంతో నీట్గా ఎంతో సింపుల్గా డిజైన్ చేసుకునేసాము. సో చూసారుగా ఎంత మంచి లుక్ ఉన్నదండి. ఆల్రెడీ నేను ఇలాంటిది ఇంకోటి రెడీ చేశానండి. సో చూడండి. సో ఇది డ్రై అయిపోతే ఎంత నీట్గా కనపడుతుందో, అచ్చం గోల్డ్ బ్యాంగిల్ టైపే. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా గోల్డ్ బ్యాంగిల్స్లో మేక్ చేసుకోవచ్చండి, మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కానీ ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీటికి ఇయర్ రింగ్స్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.